ప్రతి వ్యక్తి పాపములో ఉన్నాడు, ప్రతి వ్యక్తి ఏదో దోషములో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చిన ఒక వ్యక్తి ప్రభు ఎదుట నిలబడ్డ తర్వాత ఈరోజే ఇప్పుడే నేను పవిత్రుడిగా ఉండాలని కోరుకుంటున్నాను, నన్ను తెల్లని వానిగా చేయి, నాలున్న పాపాన్ని తొలగించు ప్రభువా అని ఏ వ్యక్తి అయితే ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకుని తన పాపాల విషయమై పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకుంటారో, నిశ్చయముగా కురూపిగా వచ్చిన వ్యక్తిని, బహు చీకటి వ్యక్తిగా వచ్చినటువంటి మనుషుని యేసుక్రీస్తు ప్రభు తెల్లని వానిగా చేయునుగాక. అంటే తెల్లబారడం అంటే పాపాన్ని, చెడుతనాన్ని, అపవిత్రతను తొలగించుకుని పవిత్రుడిగా పరిశుద్ధుడిగా బ్రతకడం, పవిత్రుడిగా పరిశుద్ధుడిగా బ్రతకడం. ఏదో ఒక దాంట్లో, ఏదో ఒక తప్పులో, ఏదో ఒక పాపంలో ఉన్నటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయితే తన తప్పును బట్టి, తన చెడుతనాన్ని బట్టి, తన అతిక్రమాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తిని దేవుడు తెల్లని వానిగా చేయునుగాక.